మన కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి సున్నితమైన సమస్యల్లో ఈ పిల్లలు పుట్టకపోవడం అనేటువంటి సమస్యలో స్త్రీలలో వచ్చేటువంటి సమస్య ఒకటైతే యువకుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేది పరిష్కరించుకోవాల్సిన సమస్యగా ఉంది. ఏ మాత్రం వేడి తగిలినా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్పెర్మ్ కణాలు మినిమం వేడిలో కూడా బతకవు. జీన్ పాయింట్స్ చేస్తారు మనవాళ్ళు, బిర్రగా బిగబట్టినట్టుగా జీన్ పాయింట్స్ చేస్తుంటారు. ఎప్పటి నుంచి జీన్ పాయింట్ అంటే 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా జీన్ పాయింట్స్ లోపల వేడెక్కిపోతా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ ఎక్కడి నుంచి ఉంటుందండి? స్పెర్మ్ కణాలు చనిపోతాయి కదా. అంటే ఎంత చిన్న కారణాలుగా ఉంటాయి చూడండి. హార్డ్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. ఒకటి, ఈ బిర్యానీలు, కోడిగుడ్లు ఇలాంటి హార్డ్ ఫుడ్ సరి అరిగి అరక్క పొట్టలో హీట్ ఫామ్ అయి ఒక రకంగా స్పెర్మ్ కౌంట్ దెబ్బతీస్తే, రెండోది అత్యంత కీలకమైనది ఏముంటుందంటే ఇప్పుడు తింటున్న మాంసాలు గాని గుడ్లు గాని ఇవన్నీ జీన్ మాడిఫైడే కదా. నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చట్లు నీళ్లతో స్నానం చేసి మీరు పడుకుంటే కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. అంటే అంత సున్నితమైన విషయం ఇది. అందుకే హీట్ ఫామ్ అయ్యే సందర్భాలు ఏమున్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేసుకుని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజులో 3.5-4 లీటర్ల మంచినీళ్ళు తాగండి. లోపల కూల్నెస్ పెరిగేటాగా చూడండి. బయట ఏసీ పెట్టద్దు, లోపల ఏసీ పెట్టండి. పళ్ళు పొలాలు తినండి. ఉదాహరణకి బొప్పాయి, జామ, పుచ్చకాయ ఇలాంటి ఫైబర్ కాంటెంట్, వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ ఉంటాయా, అవి ఎంత చల్లగా శరీరాన్ని చేస్తాయో, మీకు ఎంత మేలు జరుగుతుందో. రాత్రి ఫుడ్ అంటే ఫ్రూట్స్ అనే పద్ధతి తీసుకోండి. 1 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 2 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్. ఈ చిన్న చిన్న జాగ్రత్తల ద్వారానే మీరు స్పెర్మ్ కౌంట్ పెరిగింది అని ఎంత సాటిస్ఫై అవుతారో మీరు చూడండి.